హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కృపను బట్టి ప్రతి ఈస్టర్ సమయాల్లో కనీసం ఒక్క రోజున దేవుడు ఈ మందిరాన్ని నన్ను పంపిస్తున్నాడు గత 2-3 సంవత్సరాల నుంచి. కాబట్టి దాన్ని బట్టి దేవుడిని నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు మరి ఆమె కొన్ని ఇచ్చినట్టున్నాడు టాపిక్స్, దాని మీద అయితే నేను చెప్పను. కానీ మనందరికీ ఉపయోగకరమైనది ఒక షార్ట్ మెసేజ్, ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మీతో నాతో మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అంటే దేవుని స్తోత్రాలు తెలియజేయాలి. నేను బైబిల్లోంచి పెద్ద పెద్ద మర్మాలు కానీ అట్లాంటివి కూడా ఏం చెప్పను. సింపుల్గా మనందరికీ తెలిసిన విషయాన్ని పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యపు వెలుగులో ఒకసారి మనం పరీక్షించుకున్నాం. అది మాత్రం నేను చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వెళ్దాము. అత్యంత కృపాకనికలు కలిగినటువంటి మా దేవ, మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ఇంతవరకు తండ్రి మీరు మమ్మల్ని అందరినీ కూడా నడిపించి మమ్మల్ని అయినా తండ్రి మీరు ఎక్కడ చాటున భద్రపరిచి తండ్రి మరొక దినం ఆయన తండ్రి మేమందరూ కూడా ఇటు రీతిగా నన్ను చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని సాగించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి మీరు ఇచ్చినటువంటి ఆయన తండ్రి సమయాన్ని బట్టి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన తండ్రి నాయన తండ్రి అంకుడిని అవాజుని నాయన తండ్రి 4 మంది కలిగిన వాడిని నాయన తండ్రి నన్ను నాయన తండ్రి మీ సిరువు చాటును మరుగుపరచుకొని మీరు మాతో మాట్లాడండి. ఆయన మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకోవడానికి మీకు చూపించింది. వచ్చిన ఎన్నో తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. మనందరికీ కూడా ఒక విజయం కావాలి. ఏంటది? మనందరం నిరీక్షణ కానీ మనకి విజయం ఏంటంటే దేవుని యొక్క రాకల్లో ఎత్తబడే గుంపులో మనందరం ఉండాలి. అది ఏది విక్టరీ ఏంటంటే మనం క్రైస్తవుల్లో మనం అడిగినప్పుడు మనం చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే నిత్యరాజ్యంలో మనందరం ఉండాలి. కానీ ఒక్కోసారి ఏమైపోతుందంటే ఆ విక్టరీ కానీ లేకపోతే ఆ విజయం కానీ ఎలా ఉంటుందంటే చివరికి వెళ్ళిన తర్వాత ఇది కాదేమో అనిపిస్తుంది. ఆ విధంగా మనం తప్పిపోతూ ఉంటాం అన్నమాట. క్రైస్తవులమే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న వారమే, కానీ మనము ఎక్కడో తప్పిపోతూ ఉంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే కొద్ది రోజుల క్రితము నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. స్మైలీ ఊరు వెళ్తాము కర్నూలుకి. సెకండ్ ఏసీలో రిజర్వేషన్ చేశాను. 39 సీట్ నెంబరు తను కూర్చొని పెట్టాను. ఇంకొక వచ్చి 40-41 సీట్ నెంబర్ వాళ్ళిద్దరు వచ్చారు. 40 నెంబర్ తీసుకొని కూర్చుంటే ఇంకొక ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మాది కూడా 40-41 అన్నారు. సరే నేను కూడా చూసాను, ఇద్దరికి 40-41 ఉంది. సరే తర్వాత ఒక్కోసారి ఏంటంటే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ మిస్ అయిపోతుంటారు కాబట్టి అది చూస్తే సెకండ్ క్లాస్ ఎక్కదు కూడా. సరే టైం అయిపోతుంది, నేను దిగేశాను. కొంతసేపు తర్వాత ఒక ఇద్దరు మాత్రం హడావిడిగా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు దిగేశారు అన్నమాట. అక్కడ జరిగిందంటే ఏం జరిగిందని తర్వాత అడిగితే నాకు అర్థమైంది ఏంటంటే సీట్ నెంబర్లు సేమ్ ఉన్నాయి, క్లాస్ కూడా సేమే ఉంది, టైం కూడా సేమే ఉంది, కానీ ట్రైన్ నెంబర్ అది కాదంట. అది నిజంగా నాకు అనిపించింది. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఏం చేసుకుంటామంటే ఇది చేసేస్తే అయిపోతుంది అని వేటి మీద వెళ్ళిపోతుంటాం అన్నమాట. చివరికి వెళ్ళేటప్పటికే అరే నేను ఇది చేయకుండా ఉంటే బాగుంది, ఈ తప్పు జరిగిపోయింది అని అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. కాబట్టి మన జీవితంలో మన విజయం ఎట్లుండాలంటే ఆ యొక్క దేవుని రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండే విధంగా మనం ఉండాలి. మన ఉపవాస ప్రార్థనలు అయితేనేమి, లేకపోతే ఈ 40 డేస్లో మనం చేస్తున్నటువంటి ప్రేయర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ 40 డేస్లో కూడా ప్రేయర్స్ ఉపవాసం చేస్తున్నాం అని చెప్పేసి ఏదేవో చేస్తుంటాం అన్నమాట. చివరి రోజులో కనిపిస్తుంది ఇది చేయకున్నట్టే బాగుండేమో, లేకపోతే ఇది నేను ఏదైతే నేను చేద్దామనుకున్నాను చేయలేకపోయాను, లేకపోతే ఇక్కడ ఇది జరిగిపోయింది అన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను సింపుల్గా ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు ఉంచుతాను. ఆయన జీవితంలో ఆయన ఏ విధంగా విజయం పొందుకున్నాడు, ఒకవేళ నా జీవితంలో అట్లాంటిది ఎక్కడైనా కానీ తప్పిపోయి ఉంటే
నేను సరి చేసుకోవాలా అన్నది వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యంలో నుంచి చాలా మంది క్యారెక్టర్స్ మనం ధ్యానం చేయొచ్చు. కానీ కొద్దిమంది క్యారెక్టర్స్ మనం ధ్యానం చేసేటప్పుడు మనకి భయం వేస్తుంది దాన్ని ఊహించుకోవాలంటే. ఉదాహరణకి దానియేలు గురించి మనం ధ్యానం చేస్తాం అనుకున్నాం. నిన్ను తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేసేస్తే అప్పుడు రక్షించబడుతుంది అన్న సిచ్యువేషన్ వచ్చింది అనుకున్నాం. ఎంతమంది మనం అందరూ సింహాల బోన్లోకి వెళ్తాం చెప్పండి? అసలు ఆ ఊహించడానికే మనం భయపడతాం. సరే, సంస్థను తీసుకుందాం అనుకున్నాం. నేను గాడి దవడ దొరికితే నేను 1000 మందిని చెప్పేస్తానని చెప్పి నువ్వు ఒక 1000 మంది మీద గెలిపినావు అనుకో. అది జరగడం అనేది కొంచెం అంటే మనకి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఉంటుంది. అది జరగదు, అది జరగలేదని నేను చెప్పడం లేదు. కానీ మనం ఉన్న లైఫ్ మనం ఆలోచిస్తే కొంచెం అసలు ఊహించడానికి ఇబ్బందిగా ఉంటుంది. పోనీ మోషన్ తీసుకున్నామంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేయాలి. మనం ఎర్ర సముద్రాన్ని కదా పిల్లకాలం కూడా 2 పాయలు చేయాలి. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్స్ మనం ధ్యానం చేస్తే అవును మనం కూడా చేయొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు, నాకు గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్గా ఆయన ఏమైతే చేసుకుంటూ వెళ్ళిపోయాడో మనం కూడా మన జీవితంలో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే విజయాన్ని పొందించాము. అంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు లేకపోతే అద్భుతాలు చేసేసి లేకపోతే నేను స్వస్థతలు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన క్యారెక్టర్ని చదువుకుంటూ వెళ్ళిపోయేసి నా జీవితం ఈ క్యారెక్టర్ ప్రకారం ఉండాలి కదా, అది చేయడానికి కూడా సులువుగా ఉంటుంది అని మనం జస్ట్ స్టడీ చేస్తే సరిపోతాం అన్నమాట. ఆయన ఎవరో కాదు, యోసేపు. యోసేపు గురించి మనందరికీ తెలుసు కాబట్టి ఎండులో ఆయన విక్టరీ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అంత మనకి ఎక్సైట్మెంట్గా ఉండకపోవచ్చు, లేకపోతే అంత బాధాకరంగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి మనందరం కూడా అది జరుగుతున్నటువంటి కాలంలో మనం కానీ ఉంటే, యోసేపు పక్కన కానీ అది జరుగుతున్న కాలంలో మనం కానీ పక్కన ఉంటే మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మనం ఆయన్ని ఏ విధంగా మనము మాట్లాడి ఉండొచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత ఆయన మరి చివరిగా ఆయన అంత విజయాన్ని పొందుకోవడానికి, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఆయన చూపించడానికి ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడు, ఒకవేళ మన జీవితంలో మనం ఏం చేస్తే మనం కూడా వాటన్నింటిని కూడా అధిగమించి మన విజయానికి ఏదైతే యేసు ప్రభు అక్కడ రాకడలో మనందరం కూడా ఎత్తబడినటువంటి గ్రూపులో ఉండడానికి మనందరం కూడా ఏం చేయాలనేది ధ్యానం చేద్దాం. యోసేపు గురించి మనందరం తెలిసిన విషయమే, నేను ఎక్కువ సమయం కూడా తీసుకున్నాను దాని గురించి. ఆయనకి చిన్న ఉన్నప్పటి నుంచి తండ్రి దగ్గర పెరిగాడు. అన్నదమ్ములు అందరూ కూడా ఆయన మొదటగా చూసినప్పుడు మనకి 37వ వచనంలో ఆయన ఒక క్యారెక్టర్లో అక్కడక్కడ కొన్ని చూపిస్తాను, అంతే ఎక్కువ సమయం కూడా తీసుకుని అక్కడక్కడ కొన్ని చూపించి ముగిస్తాను. 37వ అధ్యాయము 2వ వచనము చివరి భాగం చదువుతున్నాము. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హాము కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దకు ఉండేది. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. హల్లెలూయా. మొదటిగా ఇక్కడ చూసినప్పుడు అప్పుడు ఆయన వయసు మీరు పైన చూస్తే 17 years అని ఉంటుంది. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడు వారు తమ్ముళ్ళు వారు అన్నలు కానీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తప్పును కూడా ఆయన వారి తండ్రి దగ్గర తీసుకొస్తున్నారంట. ఒకటి ఇది తప్పు అని ఎప్పుడు తీసుకురాగలుగుతాము? ఆ తప్పులో మనం చేయకపోతే. ఒకవేళ పైకి మనం చెప్పొచ్చేమో మీరు అందరూ పవిత్రంగా ఉండాలా, ఒకవేళ నేను లేను అనుకుందాం, నా మనసులో అయితే నా మనస్సాక్షాన్ని గర్దిస్తూ ఉంటుంది. కానీ యోసేపుని చూసినప్పుడు అక్కడ మొదటగా ఆయన చూసినప్పుడు యథార్థత కలిగిన వ్యక్తి అన్నమాట. అందుకే ఆయన ఏదైతే తప్పు చేస్తున్నారో దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం ఏదైనప్పటికీ కూడా నేను నిజాయితీగా ఉండాలా, నేను ఏదైతే జరిగితే నేను అది నా తండ్రికి చెప్పాలా, ఆడ ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే వారితోనే సావాసం చేస్తూ వారితోనే తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆడు చేసేటువంటి ప్రతి ఒక్క చెడు విషయాన్ని కూడా తన తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నాం. ఒకవేళ మన పిల్లల విషయానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే మన విషయానికి వచ్చినప్పుడు కానీ మనం ఏ విధంగా ఉన్నాం.
మనం అనేక సార్లు ఇలాంటి పదాలు చెప్తూ ఉంటాం. ఫోన్ వస్తుంది, అరే డాడీ ఇంట్లో లేడని చెప్పుకుంటాం ఎప్పుడో ఒకసారి. ఇంతకు ముందు కాలంలో అయితే ఫోన్ లేవు, ఇంటి దగ్గరకు వస్తారు, బయట ఉంటాడు. నాన్నున్నాడా, ఆ ఇంట్లో చెప్తాం, నాన్న లేడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు అంటే మనమే నేర్పిస్తూ ఉంటాం. కానీ యోసేపును చూసినప్పుడు ఆయన అంత విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆయన జీవితంలో ఈ క్యారెక్టర్లన్నీ ఆయన అలవర్చుకుంటూ పోయాడు ఆయన. అందుకని ఆయన చిన్ననాటి నుంచి కూడా ఆయన యథార్థంగా జీవించేటువంటి గుణం కలిగిన వ్యక్తి ఆయన. సరే, ఇప్పుడు 39వ వచనానికి వస్తాం. 39వ వచనము 1 నుంచి 8 వచనాలు ఎవరైనా గబగబా చదవండి. దాని తర్వాత అదే అధ్యాయంలో 20 నుంచి 23 ఎవరైనా చదవండి. అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొక్క అతని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుల ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానులు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని ఎంత పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుచు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని కార్యమాయన నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక వెళ్ళలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుంటుందని తన యజమానుని భార్యతో అన్నాడు. చాలండి. తర్వాత వచ్చి 20, 20, 21, 22, 23. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని నందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. ఈ వచనాలన్నీ మనం అనేకసార్లు చదువుకుంటాం. మళ్ళీ చదివించారంటే ఒకసారి జ్ఞాపకం చేద్దామని మనం అనేకసార్లు చదువుతాం, కానీ దాన్ని మన జీవితంలోకి మనం అలవర్చుకోవడానికి ఇష్టపడము అన్నమాట. నువ్వు నేను కూడా ఏంటంటే చెప్పడానికో లేకపోతే చదివి అక్కడ వరకు విడిచిపెట్టడానికో ఉంటామే, కానీ దాన్ని మన జీవితంలో మనం ఎప్పుడైతే మనము ఆచరించడానికి ఆచరణలో తీసుకొని వస్తామో అప్పుడే మనకి అన్నీ కూడా ఎదురవుతుంటాయి, దాన్ని ఆచరించడానికి వచ్చేటువంటి కష్టాలు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా యోసేపు యొక్క జీవితంలో మనం అంతా చూసినప్పుడు ఆయన ఇది మనం సాధ్యం కాదేమో, ఇది నేను చేయలేనేమో అన్నటువంటి ఒక సంఘటన కూడా ఎక్కడ కూడా ఉండదు అన్నమాట. అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు చేసేటువంటి ఎక్కడా ఉండదు, కళ్ళకి భావం చెప్పడం తప్పితే. ఇక్కడ చూసినప్పుడు కూడా ఏంటంటే 17 సంవత్సరాల యవ్వనస్తుడిని అక్కడ తీసుకొని వచ్చి వారికి అమ్మి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడ ఎవరికి అమ్మి చేస్తున్నాడంటే రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు యొక్క ఐగుప్తుడికి అమ్మేస్తున్నాడు. ఆయన ఎవరు? రాజు యొక్క సైన్యాధిపతి. అంటే మనం చెప్పాలంటే మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి మెయిన్ సెక్యూరిటీ హెడ్డింగ్లో ఆయన్ని ఉంచబోతున్నాడు అనమాట. ఆయన ఉండబోతున్నాడు. లేకపోతే ఆయన దగ్గర ఉండాలి అంటే అనేక అర్హతలు ఉండాలి. ఎందుకంటే ఏమైనా జరిగితే అది డైరెక్ట్గా ప్రధానమంత్రికి ఏ విధంగా హిట్ అవుతుందో రాజుకు ఆ విధంగా హిట్ అవుతుంది అనమాట. కానీ అట్లాంటి సమయంలో కూడా ఆయన
ఒక లుక్లోని చూసి ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఆయనకి ఆ వయసు అప్పుడు ఇంచుమించు 17 years ఉన్నట్టుగా 37వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనాల్లో ఉంటారు. 37 సంవత్సరాల యవ్వనస్తుని తీసుకుని వచ్చి ఒక మార్కెట్లో ఒక బానిసలాగా నిలబెట్టారు. అంటే అర్ధనందంగా నిలబెట్టి ఉంటారు. అప్పుడు కాలంలో బానిస అంటేనంట ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు ఒక భక్తుడు. ప్రాణం ఉన్నటువంటి పనిముట్టంట. అంటే ఏ విధంగా అంటే, మనం ఇప్పుడు ఒక పెన్న తీసుకొని ఇక్కడ రాసామనుకుందాం, కొంచెం రాయి కొంచెం గట్టిగా రాస్తాం, ఇంకో 2-3 దగ్గర రాస్తాం, రాయితో తీసుకురాడు కొడతాం. ఆ విధంగా బానిసల్ని అప్పుడు కాలంలో ఆ విధంగా చూసేవారంట. అంటే వారి ఇష్టం వచ్చినట్టు వారు ఏ విధంగా వాడుకోవచ్చు, బానిసని ఏ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. వారిని మరి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అంట వారికి ఏమైనా జబ్బు ఉందా, గజ్జుందా, తాము ఉందా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆచారం ఉన్నటువంటి విధంగా అప్పుడు చూడొచ్చు. అట్లాంటి 17 సంవత్సరాల యవ్వనస్తుడిని అక్కడ నిలబెట్టి వారు సంతలో అమ్మినట్టు అమ్మేస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు నేను పక్కనున్నావు అనుకో, అప్పుడు మనం ఏమనుకుంటాము, ఎందుకంటే నిజాయితీ పరుగా ఉండాలా, పోతే పోదా, అన్నదమ్ములు ఏదో తప్పు చేశాడు గమ్ము ఉంటే ఈ శిక్ష మీద రాలేదా. మనం కూడా అనేసారి అనిపిస్తుంటుంది, మన ఆఫీస్లో లేకపోతే మన ఇంట్లోనో మన చుట్టుపక్కల ఎవరైనా తప్పు చేసినప్పుడు కానీ చేసినప్పుడు మనకి ఎందుకు చూచి చూడకుండా ఉంటే పోలా. అనేకసార్లు మనందరికి అనిపించింది కదా ఆ విధంగా. అనేక సందర్భాల్లో మనం ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఎవరు చెప్పాలో వాళ్ళని. ఆఫీసెస్లో కూడా అంతే, ఎందుకు వచ్చిన గొడవ గమ్ముకుంటే అయిపోరా. కానీ యోసేపు అట్లా లేడు. ఆయన తెలుసు, నేను కానీ ఈ విధంగా చేస్తే నాకు అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా కానీ నేను నిజాయితీగానే ఉంటాను. అది ఆయన యొక్క డెసిషన్. ఈరోజు మరి నీ డెసిషన్ నా డెసిషన్ ఏ విధంగా ఉంది? ఆ విధంగా నిలబెట్టినప్పుడు కూడా ఆయన డెసిషన్ అదే విధంగా ఉంది. మరి ఇంకా చూసినప్పుడు ఒకవేళ యోసేపును మనం అడిగామనుకుందాం, సంతలో అమ్మేస్తున్నప్పుడు కానీ, లేకపోతే దాని మొత్తం మీద ఆయన అధికారిగా ఉంచినప్పుడు కానీ, లేకపోతే చెరసాలలో వేసినప్పుడు కానీ ఆయన అడిగితే, ఇదంతా కూడా దేవుని కృప వలన కలిగింది. ఎక్కడో కూడా ఆయన ఇబ్బంది పడినట్టు కానీ బాధపడినట్టు కానీ ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో మనం ఒక జాబ్ కోసం అప్లై చేస్తాం, మనం ముందుగా నిర్ణయించుకుంటాం, ఈ జాబ్ నాకు కావాలా, ఇది అని అన్ని అప్లై చేసిన తర్వాత ఆ జాబ్ రాలేదనుకో, దేవుని చిత్తం కాదు. నేను అనుకున్న జాబ్ రాకపోతే ఇది దేవుని చిత్తం కాదు. మనం ముందే డిసైడ్ చేసుకునేస్తాము ఏం చేయాలా ఏంటి అనేది. అది జరగకపోయినా లేకపోతే దాంట్లో లేకపోయినప్పుడు కూడా మనం అనుకుంటాము ఇది దేవుని చిత్తం కాదు. లేకపోతే ఏదైనా మనకి వద్దనుకున్న ఉద్యోగం, ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చింది అనుకుందాం, లేకపోతే చిన్న పని చేయాల్సి వచ్చింది అనుకుందాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అన్నమాట. కానీ యోసేపు విషయంలో మీరు చూసినప్పుడు ఆయన ప్రతి దగ్గర కూడా ప్రతి పని కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వచనం మీకు చూపిస్తాను. మొదటగా చూసినప్పుడు 39వ అధ్యాయము, యెహోవా అతనికి తోడై ఉండెను. అదేవిధంగా 21వ వచనం చూడండి. హల్లెలూయా. మొదటి విషయం ఏంటంటే, ఆయన విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఆయనకి ఎక్కడున్నప్పటికీ కూడా ఆయనకి తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవునికి ఇష్టమైన విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి తోడుగానే ఉన్నాడు. మొదటగా యథార్థమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి యోసేపుని నువ్వు చెరసాల్లో వేసినా, లేకపోతే నువ్వు బానిసగా అమ్మేసినా, లేకపోతే బావిలో వేసినా దేవుడు ఆయనకి తోడుగానే ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మొదటిది. రెండవదిగా చూసినప్పుడు చూడండి, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. మీరు తర్వాత 21వ వచనంలో చూడండి. చివరిలో చూసినప్పుడు యెహోవా సఫలమగునట్లు చేశాను. రెండవది, దేవుని యొక్క కృప అన్ని వేళలా ఆయన మీద ఉంది.
ఏం చేస్తుంటామంటే మనం మందిరంలో వచ్చున్నాం అనుకోండి, ఇక్కడ మాత్రమే దేవుడి సన్నిధి ఉంది, చాలా పవిత్రంగా ఉంటాం, ఏ తప్పు చేయడానికి ఇష్టపడం, అబద్ధం చెప్పడానికి ఇష్టపడం. ఇక్కడి నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతామో మన లోకమే వేరు, మన జీవితమే వేరు. ఎందుకంటే మనం నమ్ముతాము దేవుని యొక్క సన్నిధి ఇక్కడ మాత్రమే ఉన్నది అని చెప్పి. ఎప్పుడైతే మనం నమ్ముతామో, మనం ఎప్పుడైతే ఈ మందిరంలోంచి బయటికి వెళ్ళిపోతాం లోకంలోకి, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే మన మైండ్లో ఏమని ఉంటుందంటే దేవుని చర్చికే పరిమితము, ఆయన సన్నిధి ఇక్కడ మాత్రమే ఉంటుంది అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. కాబట్టి మన జీవితము విజయవంతంగా ఉండదు. ఇక్కడ నేను చెప్తున్నది అన్ని జనం చెప్పడం లేదు, మనందరం క్రైస్తవులమే, దేవుని అంగీకరించినటువంటి వారమే, చర్చికి వస్తున్నటువంటి వారమే. మన జీవితాల్లో ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈరోజు దేవుని యొక్క వెలుగులో, ఆ వాక్యపు వెలుగులో మనము సరి చేసుకోవాలి. మొదటగా యథార్థంగా కలిగిన వ్యక్తి, రెండోది దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు, మూడోది ఆయన కృప యోసేపు మీద ఎల్లవేళలా ఉంది. ఇంకోటి చూసినప్పుడు గాడ్లీ వర్క్ అనమాట. యోసేపుకి ఇచ్చినటువంటి ఏ పని కూడా దేవుడు ఇది నాకు ఇచ్చాడు అని చెప్పి చేసేవాడు. మీరు చూడండి, మొదటగా ఆయన బానిస తీసుకొచ్చినప్పుడు ఆయనకేం అధికారం ఇచ్చేస్తుంటారు. ఆయన దగ్గర మట్టి పిసికిచ్చుంటారు, ఆ ఇటుకలు కట్టడానికి అన్ని పనులు, ఇంట్లో ఉన్న పనులన్నీ చేయించుంటారు. అవన్నీ కూడా ఆయన ఇది దేవుని యొక్క కార్యము, దేవుడు అప్పుడు ఇది నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, ఇది గాడ్లీ వర్క్ అని ఎప్పుడైతే ఆయన నమ్మాడో ఆయన అవన్నీ చేయడానికి కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు ఒక్కసారి మన జీవితాలు ఆలోచించుకుందాం. ఇక్కడ సండే స్కూల్లో కానీ లేకపోతే బీబీఎస్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి నేను బాగా చూశాను. బీబీఎస్ జరుగుతున్నప్పుడు మన వాష్రూమ్ అంతా గలీజ్ అయిపోయింది. అప్పుడు క్లీన్ చేయడానికి ఎవరైనా తెలుసా, భాస్కర్ అన్న మా అన్న వెళ్ళాడు. మీకు అందరూ గుర్తుంటారు, భాస్కర్ అన్న స్పీకర్ వస్తుంటాడు, మిమిక్రీ చేస్తుంటాడు, బాపట్ల భాస్కర్ అన్న అందరూ తెలుసు. ఆయన వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు అనమాట. నిజంగా నాకు కూడా అనిపించింది, నేను వెళ్ళి వాక్యం చెప్పితేనే దేవుని కార్యం చేస్తున్నట్టు, లేకపోతే నేను బైబిల్ చదివితేనే దేవుని కార్యం చేస్తున్నట్టు, లేకపోతే నేను పాటలు పాడితేనే దేవుని కార్యం చేస్తున్నట్టు. ఇది కాదు, ఇది ఎవరో తక్కువ చేసేది. ఒకవేళ నీ జీవితం అట్లాగానే ఉంటే అది కరెక్ట్ కాదు. నిన్ను నువ్వు మార్చుకోవాలి. దేవుడు నీకు ఏ వర్తిస్తే దాంట్లో నువ్వు దేవుడు నాకు ఇచ్చినటువంటి పని కాబట్టి నేను దీంట్లో నిబద్ధత కలిగి నేను పనిచేస్తాను, నిజాయితీగా నేను పనిచేస్తానని ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో నీ జీవితం విజయవంతంగా ఉంటుంది. అది చిన్న జాబ్ కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు. దీని ఒక క్లీన్ చేయమని చెప్పారనుకో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బయట క్లీన్ చేయమని చెప్పారనుకో వెనక్కి వెళ్ళిపోతుంటారు. అదే మీరు స్టేజ్ మీద వచ్చి పాటలు పాడమని చెప్పండి, లేకపోతే కెమెరా పెట్టి ముందంతా పెద్ద స్టేజ్ చేసాం, స్టేజ్ మీద వచ్చి పాటలు పాడమని చెప్పండి, మనం అందరూ స్టేజ్ మీద ఉంటాం. అది కూడా ఫ్రంట్ లైన్లో కావాలి, మనందరూ కూడా బ్యాక్ లైన్ అంటే వీడియో పడదు. దేవుని ప్రియులారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సమయంలో మనం ఉపవాస ప్రార్థనలు వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మన జీవితంలో ఇట్లాంటి మార్పు కానీ లేకపోతే చివరిగా ఏ విధంగా అయితే మనం అన్నింటి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటున్నాం మనం నేను విజయవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నానని, అది విజయవంతమైన జీవితానికి నడిపించదు. నిన్ను నన్ను ఎవరిని నడిపించదు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఈ విధంగా ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాలా. దేవుడు ఇచ్చినటువంటి ఏ పని అయినప్పటికీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, అంత సమయం లేదు కాబట్టి నేను ఇంకొకటి చూపించి నేను ముగిస్తాను. యేసులో ఇంకో గొప్ప క్యారెక్టర్ ఏంటంటే క్షమించేటువంటి గుణం. మళ్ళీ చాలా మంది సింపుల్గా చెప్పేస్తాం, నేను భలే క్షమించేస్తాను, లేకపోతే నేను సారీ చెప్పేస్తాను. ఏమైనా తప్పు చేస్తే క్షమించడం లేకపోతే క్షమించబడడం రెండు కూడా చాలా కష్టం. మనం ఎన్నిసార్లు మనకి ఎవరి మీద అయినా ఆయాసకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కానీ, లేకపోతే ప్రభు చెప్తాడు కదా, నీకు వాడి మీద కాదు వాడికి నీ మీద కానీ ఏదన్నా ఆయాసకరమైన ఉంటే నువ్వే వెళ్ళి మొదటగా వారితో సమాధాన పడమని దేవుడు చెప్తున్నాడు. అట్లా ఒకవేళ మన కుటుంబంలో కానీ లేకపోతే మన చుట్టుపక్కల కానీ మన సంఘంలో కానీ ఎవరికైనా మన మీద ఆయాసకరమైనటువంటి సంఘటన కానీ లేకపోతే ఉంటే మనమే వెళ్ళి మొదలుగా వారితో సర్దుబాటు చేసినటువంటి లేకపోతే క్షమించబడినటువంటి గుణం మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మరి ఇక్కడ చూసినప్పుడు యోసేపుల చివరి అధ్యాయంలో వచ్చినప్పుడు వాళ్ళ అన్నోళ్ళు అంటూ ఉన్నారు,
ఏమనంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు, అరే నాన్న చనిపోయినాడు, వీడు ఇప్పుడేమో ప్రధానమంత్రి ఉన్నాడు, ఏదైనా చేసేస్తాడు మమ్మల్ని అని భయంతో అలా చెప్తూ ఉన్నాడు. నాన్న ఇట్లా చెప్పాడు, వీళ్ళని అన్నీ చెప్తున్నారు. అప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడు. 50వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. మన జీవితాల్లో ఏది జరుగుతున్నప్పటికీ కూడా మన నిరీక్షణ ఏది ఉండాలంటే దేవుడు నాకు దీంట్లో విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో కానీ విజయం మాత్రము ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అది కాదు, దేవుడి చిత్తం వేరే ఉంది, మిమ్మల్ని అందరినీ పోషించాలి నేను. అందుకే దేవుడు నన్ను ముందుగానే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. అట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా చిన్న సంఘటన జరిగిపోతానే వెంటనే మనము చాలా ఇబ్బంది పడిపోతుంటాం. చాలా అంటే దేవుడు లేడు, నాకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, నా జీవితంలో ఇట్లా జరుగుతూ ఉంది, ఈ జబ్బు నాకే వచ్చింది, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నాకే వచ్చింది, లేకపోతే ఉద్యోగంలో కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు నా మీదే జరుగుతూ ఉన్నాయి. కానీ యోసేపు ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. ఆయన క్షమించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఒకవేళ అట్లాగానే ఉంటే ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని మనం ఉపవాస ప్రార్థన వస్తూ ఉన్నాం. ఇప్పుడు 15 రోజులు అయింది, ఇంకొక 40 రోజులు, మిగతా రోజులు అన్నీ కూడా వస్తాం. కానీ మనలో ఏ మార్పు లేదనుకోండి, ఆ విజయం యొక్క జీవితానికి అర్థమే లేదు. మనం విజయం పొందుకుంటాం అనుకుంటామే కానీ ఇంకా చక్కగా ఆయన ఒక మాట చెప్పాడు విజయానికి. ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కష్టపడి ఎక్కేసాడు. అతను పైకి వెళ్ళిన తర్వాత అది ఎక్కితే నేను విజయాన్ని పొందుకుంటానని ఎక్కేశాడు. వెళ్ళిన తర్వాత అంట, అరే నేను ఎక్కాల్సింది ఈ బిల్డింగ్ కాదే, ఆ బిల్డింగ్ ఎక్కాల్సిన. కాబట్టి మన జీవితాలు ఒకసారి పరీక్షించుకోండి. దేవుడి రాగా అతి సమీపంలో ఉంది. ఒకవేళ మన జీవితంలో కానీ ఇట్లాంటి సంఘటనలు ఏమైనా ఉంటే ఈరోజే ఆయన సన్నిధిలో మోగలి ప్రభావాన్ని క్షమించాయా, అయ్యా నీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధుడుగా చేయి, పవిత్రుడుగా చేయి, నేను యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ కృపను చూపించు. ఒకవేళ నేను ఈ లోకంలో కలిసి ఉన్నాను ఎక్కడైనా, అనేక మంది మీద నేను ఆయాసకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయేమో, నా సహోదరులతో నేను సమాధానకరంగా లేదేమో, ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను వారితో సమాధానం పడలేకున్నానయ్యా, నా మనసుని మార్చు ప్రభువా, నేను ఈ నిమిషమే వెళ్ళి వారితో సమాధానం పడేటువంటి కృపను చూపించు. నీ సన్నిధి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను లోకంలో ఉన్నప్పటికీ, చర్చిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధి నాతో పాటు ఉందయ్యా. నేను ఏ తప్పు చేయడానికి కూడా వేసేపడ్డాడు, నా దేవునికి విరోధంగా నేను దుష్టకార్యం నేను ఏ విధంగా చేసేదని చెప్పి ఆయనకు తెలుసు. యజమానులతో ఉండిపోయింటే ఆయనకు ఆ చెరసాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన చంపేయని కూడా చంపేయవచ్చు, ఎందుకంటే బానిస అంటే అంత హీనంగా చూసేవాడు. అయినా కానీ యోసేపట్టున్నాడు, ఇంత దుష్కార్యం నేను ఏ విధంగా చేసేది నా దేవునికి విరోధంగా అంటున్నాడు. ఎందుకంటే ఎవరు చూడకపోవచ్చు కానీ దేవుడు నన్ను చూసుకుంటాడు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క కార్యాలు కూడా అవి మనకి చుట్టుపక్కల వారు చూడకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనం చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాలు నేను కొత్తగా చెప్పలేదు. దేవుని యొక్క వాక్యం ఉన్నట్టు మనందరికీ తెలిసినట్టు కూడా, కానీ ఒక్కసారి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈరోజు మనం పరిశుద్ధాత్మను అడుగుతాం, అయ్యా నా జీవితంలో ఇట్లాంటి జీవితం నేను జీవిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఏదో క్యారెక్టర్ నాలో ఉంది, వాటిని తీసేటువంటి శక్తి నాకు ఇవ్వండి. నా అంతటా నేను తీసుకోలేకున్నాను, నేను వాటిలోంచి బయట పడలేకున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నాకు తాకినానండి, నన్ను నీ యొక్క రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరచు, పవిత్రంగా చేయనాయా. నీ కొరకు సాక్షికరంగా ఉండేటువంటి జీవితాలు నాకు ఇవ్వని చెప్పి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమేన్. ప్రార్థనలో కూడిగా ఉంది, అందరూ మోకరించుదాం. యోసేపు యొక్క యథార్థమైన జీవితం తన ఇంటిలో యోసేపు విజయాన్ని ఇచ్చింది. యోసేపు యొక్క యథార్థమైన జీవితం తన పనిలో విజయాన్ని ఇచ్చింది. యోసేపు యొక్క యథార్థమైన జీవితం జైల్లో విజయాన్ని ఇచ్చింది.
యోసేపు యొక్క యథార్థమైన జీవితం